ఒక సినిమా చూస్తున్నప్పుడు కథ ఇలాగే వెళ్తుంది అని మనం ఒక అంచనాకు వచ్చేస్తాం. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మన ఊహలన్నింటినీ తలకిందులు చేస్తూ మనల్ని షాక్కి గురి చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. రీసెంట్గా వచ్చిన మహారాజా సినిమానే తీసుకోండి. ఆ క్లైమాక్స్ రివీల్ అయినప్పుడు మనం అందరం ఒక్క నిమిషం గాలి పీల్చుకోవడం మర్చిపోయాం. లేదా మన దృశ్యం సినిమా తీసుకోండి, అందులో వెంకటేష్ డెడ్ బాడీ ఎక్కడ దాచిపెట్టాడో క్లైమాక్స్లో తెలిసాక మనకు వచ్చే ఆ థ్రిల్ వేరే లెవెల్ అంతే. మరి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉన్న వరల్డ్ క్లాస్ సినిమాల్ని మనం మిస్ అయితే ఎలా? అందుకే ఈరోజు మీరు ఖచ్చితంగా చూడాల్సిన 6 అమేజింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 6 మూవీస్కి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఒక్కసారి క్లైమాక్స్ రివీల్ అయిపోయాక ఆ సినిమా కథని ఫస్ట్ నుండి మనం రివైండ్ చేసుకున్నా, లేక ఇంకోసారి మనం ఎప్పుడైనా అదే సినిమాని చూసినా మనం ఆ సినిమాని చూసే విధానం, ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ పూర్తిగా మారిపోతాయి. మరి ఆ 6 మూవీస్ ఏంటో చూసేద్దాం పదండి. అలాగే మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద సినీ ఫేబుల్ స్టూడియో. క్రిస్టోఫర్ నోలన్ లాంటి దర్శక దిగ్గజం తీసిన సినిమా ద ప్రెస్టీజ్. ఇద్దరు మెజిషియన్స్ మధ్య జరిగే పోటీ ఇది. ఒకరి నుంచి ఒకరు గొప్ప మ్యాజిక్ ట్రిక్స్ చేయాలని వాళ్ళు పడే తపన చివరికి వాళ్ళ ప్రాణాల మీదకు తెస్తుంది. ఒక గొప్ప మ్యాజిక్ ట్రిక్, ఆ మెజిషియన్ దాన్ని రివీల్ చేసే టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక మ్యాజిక్ ట్రిక్ లాగే ఉంటుంది. సినిమా అంతా క్లూస్ ఉన్నా మనం వాటిని ఎండ్ వరకు కనిపెట్టలేం. ఇక చివరిలో వచ్చే ఆ ప్రెస్టీజ్ మూమెంట్లో మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. గొప్ప కాస్టింగ్, గొప్ప పర్ఫార్మెన్సెస్, గొప్ప డైరెక్షన్ అన్నీ కలిస్తే ది ప్రెస్టీజ్ సినిమా. మనం తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. కొరియన్ సినిమా ఓల్డ్ బాయ్. ఈ సినిమా మొదట్లోనే ఒక వ్యక్తిని ఎవరో కిడ్నాప్ చేసి 15 ఏళ్ళు ఒకే గదిలో బంధిస్తారు. ఎందుకు బంధించారో తెలియదు, ఎవరు బంధించారో తెలియదు. సడన్గా ఒకరోజు అతన్ని వదిలేస్తారు. ఇక అతను ఇదంతా చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి బయలుదేరుతాడు. అతను చేసే జర్నీ డార్క్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ ఆ చివరిలో వచ్చే భయంకరమైన ట్విస్ట్ చూశాక మీకు కనీసం 2 రోజులు నిద్ర పట్టదు. కహాని. మన ఇండియన్ సినిమాలలో ఒక మాస్టర్ పీస్ ఈ సినిమా. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన మిస్సింగ్ హస్బెండ్ కోసం కోల్కతా వీధుల్లో వెతకడం అనే సింపుల్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. కానీ సినిమా వెళ్తున్న కొద్దీ మనకి డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తాయి. అట్మాస్ఫియర్ మనల్ని ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. క్లైమాక్స్ సీక్వెన్స్లో వచ్చే ఆ షాకింగ్ ట్విస్ట్, విద్యా బాలన్ గారి పర్ఫార్మెన్స్, ఇంకా సినిమా మేకింగ్ స్టైల్ అన్నీ పీక్స్ అంతే. మీరు హారర్ థ్రిల్లర్స్ లవర్స్ అయితే ది అదర్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఒక పెద్ద ఇంట్లో 2 పిల్లలతో ఉండే ఒక తల్లి కథ ఇది. ఆ ఇంట్లో ఏదో అదృశ్య శక్తి ఉందని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వింత వింత శబ్దాలు, సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. జనరల్ హారర్ సినిమాలా ఉండవు, కానీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. క్లైమాక్స్లో ఒక నిజం బయటపడుతుంది. ఆ ట్విస్ట్ తర్వాత మీరు ఈ సినిమా చూసే కోణమే మారిపోతుంది. లెజెండరీ మార్టిన్ స్కోర్సెసీ డైరెక్షన్లో డికాప్రియో నటించిన మూవీ షట్టర్ ఐలాండ్. ఒక ఐలాండ్లో ఉన్న మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ తప్పించుకుంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ఆఫీసర్ వెళ్తాడు. అక్కడ జరిగే వింతలు, ఆ సస్పెన్స్ మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. క్లైమాక్స్లో వచ్చే ఆ సైకలాజికల్ ట్విస్ట్ అయితే మనల్ని పిచ్చోళ్ళం చేస్తుంది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇన్సెండీస్. ఇది ఒక ఎమోషనల్ మాస్టర్ పీస్. తన తల్లి చనిపోయాక ఆమె రాసిన ఉత్తరాలను పట్టుకొని వాళ్ళ నాన్నని, అన్నని వెతుక్కుంటూ వెళ్ళే 2 పిల్లల కథ ఇది. ఇది ఒక గ్రీక్ ట్రాజడీ స్టోరీ. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ మీ గుండెల్ని పిండేస్తుంది. సినిమా అయిపోయాక కూడా దాని ఇంపాక్ట్ నుండి బయటకు రావడం చాలా కష్టం. సో సినీ లవర్స్, ఇవి క్లైమాక్స్ ట్విస్టులతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మంచి సినిమాలు. ఈ 6 సినిమాలలో మీకు బాగా నచ్చిన, బాగా గుర్తుండిపోయిన ట్విస్ట్ ఏంటి? కింది కమెంట్స్లో తప్పక చెప్పండి. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ద సినీ ఫేబుల్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.